హలో ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ నీ ముందుకు వచ్చేసాను. నిన్న సాయంత్రం నాకు మా బాస్ ఫోన్ చేశాడు. విషయం ఏంటంటే నేను తనతో కలవమన్నాడు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఫోన్ చేసి కనుక్కుంటాను. నాకైతే చెప్పాను ఫ్రెండ్స్, అయితే మొత్తం వెతికేయాలి. లొకేషన్ ఫోన్ పని చేయట్లేదంట. షర్ట్ వేసుకున్నాడు మా ఫ్రెండ్, అంటే నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్. చెప్పండి బాస్, నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుకున్నారు అని సమ్మర్. చెప్పండి ఏంటిదో. నేను మాకు ఫోన్లో చేసి ఛాలెంజ్ అని చెప్పారు, ఏంటిది అది? చెప్పండి బాస్. నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా, అది కంప్లీట్ చేస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. డీల్ ఓకేనా? ఓకే బాస్. అది ఎక్కడ ఉంది? తొందరగా వెళ్ళి బీచ్ దగ్గర ఉంటుంది. లొకేషన్ బటన్ బాయ్స్. ఫ్రెండ్స్, మీకు కూడా ఆ లొకేషన్ కనిపిస్తే చెప్పేయండి. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి దారి ఎక్కడ ఉందో మనం కనిపెట్టి ఛాలెంజ్కి వెళ్ళాలి. బాస్ అయితే నాకు లొకేషన్ పెట్టాడు, ఇక్కడే ఉందని. మనం 3, 2, 1 అందులోకి వెళ్ళిపోదాం. 3, 2, 1. మనం అయితే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ బండి వేసుకొని మనం వెళ్దాం ఛాలెంజ్కి. నాకు తెలిసి ఛాలెంజ్ ఫ్రెండ్స్. మనం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్ళాలి. ఈ బండి స్పెషాలిటీ మనం అయితే వెళ్ళిపోయాం. రెండు పక్కల సైలెన్స్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇది చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం స్పీడ్ ఉపయోగించు ఫ్రెండ్స్. నాకు తెలిసి సన్నులో దూరితే పడతానని నమ్మకం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. నేనైతే పాయింట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ ఫ్యాన్ తగిలే ఉంటే పక్కకి వెళ్ళి తగిలి జాగ్రత్తగా మనం ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలాగన్నా గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని నాకుంది. నాకు తెలిసి మనం ఇంటర్నేషనల్ బైక్ ఉంటే బాగుంది. మీకేం బైక్ ఇష్టమో ఫేవరెట్ నాకు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చిన చాటుకి వస్తున్నాం. మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్, పడ్డా ఫ్రెండ్స్. అది మొత్తం మా బాయ్స్ క్రియేట్ చేసిన మిర్రర్ ఇమేజ్ అంట. మనం ఏమి అవుట్ అవ్వలేదు, కింద కూడా పడలేదు. మీకు
వచ్చింది మొత్తం ఫేక్ ఫ్రెండ్స్. మా బాస్ క్రియేట్ చేశారండి. వీటిని దాటి వెళ్ళటం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇక్కడే మిర్రరింగ్ ఎక్కువ ఉండిద్ది. వీటిని దాటుకుని వెళ్ళటం చాలా కష్టం ఫ్రెండ్స్. వీటికి ఇంత టచ్ తెలిసి మళ్ళీ మీరు ఇమేజ్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఆ బండి మనకు పనికి రాలేదు, అందుకని నింజా స్టార్తో దాటేసి వచ్చాము. ఇప్పుడు మనం అయితే వెళ్ళబోతాము. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకే, అయితే ఛాలెంజ్ అంతా మనం కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఎటు నుంచి వెళ్దాం? నుంచి వెళ్దాం. ఈ ఛాలెంజ్ కనుక మనం కంప్లీట్ చేస్తే నేను మీకు పార్ట్ 2 పెడతా ఫ్రెండ్స్. ఛాలెంజ్ చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. మా బాస్ చాలా కష్టంగా డిజైన్ చేశాడు. ఛాలెంజ్ ఇక్కడ కంప్లీట్ చేసామని అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇదంతా మిర్రర్ ఇమేజే. ఓ భయపడుతున్నావు. ఓకే బాస్. ఛాలెంజ్ కంప్లీట్ చేయలేవు భయపడితే. ఓకే బాస్, నేను ఇది ఎలాగైనా అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇక్కడైనా ట్రాక్ ఉంది ఫ్రెండ్స్. ఓరే నాయన, జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు తెలిసే అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటిది ఇలాంటి ఊరి నాయన, ఎందుకంటే మాత్రం మామూలు లాగలేదు ఫ్రెండ్స్. నింజాతో ఆడలేదు ఫ్రెండ్స్. నింజా అసలు స్పీడ్ మామూలుగా వెళ్ళట్లేదు. నింజా అంటే మాట్లాడలేదు. నాకు తెలిసి మనం విన్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు ఉంది ఫ్రెండ్స్. పడితే పైకి రాం ఫ్రెండ్స్. దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అందరూ చూసి నాకు బాగా వ్యూస్ వచ్చితే నేను ఇలాంటి చాలా ఛాలెంజెస్ పెడతా ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇటు జంప్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. అటు వెళ్ళాలనుకుంటున్నా నాకు తెలిసి. నేనైతే వెళ్ళిపోవాలి. ఇది చాలా కష్టమైన ఛాలెంజ్, చాలా పెద్దగా ఫ్రెండ్స్. ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు. ఇదంతా అయితే చూసాను, చాలా పెద్ద ఛాలెంజ్. వెళ్తా ఉంటానంటే వస్తానే ఉంటుంది. నేనైతే హెల్మెట్ వేసి పెట్టించుకున్నాను. ఊరి నాయన, డస్ట్బిన్తో తయారు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. మనం ఎలాగన్నా ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేసుకోవాలి. జస్ట్ అవుట్ అవ్వాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక్కడ బండి తిప్పటం చాలా కష్టం. మనం స్కూటీ కంటే మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు? ఓ ఫ్రెండ్స్, నేనైతే స్కూటీ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే వెళ్దాం. మళ్ళీ మోసపోతున్నావు. అదంతా మిర్రర్ ఇమేజ్. ఆ స్కూటీ పనికి రాలేదు ఫ్రెండ్స్, అందుకనే వచ్చాను నేను నడుచుకుంటా. అక్కడ హెలికాప్టర్ కూడా అడ్డం పెట్టేశారు,
అందుకని నడుచుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం. నేనైతే దాన్ని దాటుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి నడుచుకుంటా, చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రావటం. అందుకనే దాటుకొని వచ్చేసాను. హెల్మెట్ పెట్టుకోవటం మంచిది ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ అండ్ షేర్. మీరు లైక్ కామెంట్ షేర్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మీకోసం ఎంత కష్టపడి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్టింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు నాకు సపోర్టింగ్ ఇస్తే ఏదైనా చేస్తాం ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాం. మనమైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తొందరగా. ఆ రెక్కెళ్ళిపోగానే మనం స్పీడ్గా వెళ్ళాలి. ఓ మై గాడ్ ఫ్రెండ్స్ మనం జస్ట్లో పడిపోయేవాళ్ళం. దిగితే మంచిదని నా అభిప్రాయం ఫ్రెండ్స్. పార్ట్ 2 అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ ఛాలెంజెస్ అన్నీ మీకు కామెంట్ చేయండి. నేను ఈ ఛాలెంజెస్ అన్నీ మీకు ఆడిపెడతాను. కావాలంటే చాలా వీడియోస్ చేస్తాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో పెట్టండి. నేను ఈ ఛాలెంజెస్ అన్నీ మీకు చేస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.